తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా రెండు టాపిక్ల మీద ఫోకస్ చేసేయండి. పొలిటికల్గా అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండోది అయితే శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు మాట ఇప్పితే ఎవరండా శ్రీరెడ్డి ఏంటండి ఆ బూతులనే అంటున్నారు ఫస్ట్ మాట. ఈ పోరాటం అనేది మెయిన్గా ఏ కాజ్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి? కేవలం నీ పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తున్నావు ఇదంతా. ఇండస్ట్రీ మీద ప్రేమ ఉందంటే, మీకు డైరెక్టర్స్ మీద ప్రేమ ఉంది, ప్రొడ్యూసర్స్ నీకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ మీద అభిమానం ఉంటే తప్ప నీకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ని నిజమే ఆయన వల్ల నేను ఈ క్యారెక్టర్ చేశాను, ఒక బీవీ నాయక్ గారు నాకు క్యారెక్టర్ ఇచ్చారు, శేఖర్ కమ్ముల్ గారు గోదావరిలో క్యారెక్టర్ ఇచ్చారు, ఈరోజు నన్ను పుల్లమ్మ అంటున్నారు లేదా నన్ను బాబీ అంటున్నారంటే నాకు గ్రేట్ కాదా? వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తే తప్ప? ఏకంగా తెలంగాణ సీఎంకి కూడా తన ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా? కేసీఆర్ గారికి ఏం పని పాటు ఉండదా? ఇంకా ఆయన ఇలాంటి వాటిలన్నింటిని పట్టుకొని తిరుగుతారా? ఇట్లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ అవ్వడానికి టెక్నాలజీ కారణమా? ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను కళ్యాణి నేనే చాట్ చేశాను, వేరే నెంబర్ నుంచి వేరే ఫోన్ నుంచి నేనే పెట్టుకుంటాను మెసేజెస్, నాకేం కావాలని పెట్టుకుంటా కంటెంట్ నేనే చేస్తాను. పర్సన్ ఇరికించాలనుకుంటే చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ అలా తయారైంది. తెలుగు అంటే అంత గౌరవం ఉంది, ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ కూడా సింగర్సే, హరికథలు, మన సంస్కృతి సాంప్రదాయం మీద పట్టు, ఇన్ని క్వాలిటీస్ పెట్టుకుని ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది? కరాటే కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరుగా ఈరోజు. కరాటే కళ్యాణ్ అంటే నిజంగా బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times, కానీ జనాలకు అది తెలీదు. నేను సినిమాల్లో ఫైట్ చేసినాకే ఎవరో పెట్టారు ఆ పేరు. సిచ్యుయేషన్లో అప్పుడు ఈ అమ్మాయి ఉందనుకుంటున్నారా? నాకు బాండ్ రాయమన్నారు 1 year తెలుసా. నేను వచ్చిన కొత్తలో 1 year మేము ఏం చెప్తా చేయన్నారు, నేను చేయని దొబ్బాయని వచ్చేసా బయటకు. నేను బయటకు వచ్చి అర్ధరాత్రి నన్ను బయటకు తోసారు తెలుసా. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన ట్రోల్ ఇది పేకాట విషయంలో చేశారు. అది పేకాట విషయంలో ఒకటి, ప్లస్ ఏదో ఒకటి పెట్టారు. ఎవరు 6 అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అని వ్యభిచారం కేసులో పెట్టాడు ఎవడో. పెడితే అప్పుడు ఇచ్చాను గట్టిగా. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా కాదు, నువ్వు హీరోయిన్గా ట్రై చేయి అని ప్రవోక్ చేసే వాళ్ళ గురించి కోఆర్డినేటర్స్ అని చెప్పేసి ఈ మోడల్ కోఆర్డినేటర్స్ అని వాళ్ళు ఆడుకునేటట్టు వాళ్ళైతే అమ్మాయిలు రుబాబు చూడాలి. నేను చాలాసార్లు నన్ను కొట్టాలనిపించింది నాకు 2 ముగ్గురు చూసి. కూర్చో ఎలా అమ్మాయిలు చక్కగా పాపం వాళ్ళకి చిన్న ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ ఏంటంటే అమ్మాయిలను అంత చీపా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా రెండు టాపిక్ల మీద ఫోకస్ చేసేయండి. పొలిటికల్గా అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, రెండోది అయితే శ్రీరెడ్డి. అఫ్ కోర్స్ పొలిటికల్ టాపిక్ని కూడా శ్రీరెడ్డి టాపిక్ డామినేట్ చేస్తుందని చెప్పాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఆఖరికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏవి ఓపెన్ చేసినా కూడా శ్రీరెడ్డి బొమ్మలే దర్శనమిస్తున్నాయి. శ్రీరెడ్డి వికీలీక్స్ అండ్ సుచి లీక్స్ టైప్లో ఒక్కొక్కటిగా బయటపెడుతుంది నిజాలని అని చెప్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇప్పటికే శేఖర్ కమ్ముల, రమేష్ పుప్పాల, ఇండియన్ ఐడల్, శ్రీరామచంద్ర ఇలాంటి పేర్లు బయటపెట్టి వాళ్ళ లైవ్ చార్ట్స్ని కూడా ముందుకు తీసుకొచ్చింది అని చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనం టీవీ ఛానల్స్లో డిబేట్స్ కూడా చూస్తున్నాం. ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి అంటే తిరుపతి పోవడానికి చాలామంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో టికెట్లు కూడా దొరకట్లేదు, ఫ్లైట్ టికెట్స్ అన్న జోక్స్ కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి. ఎందుకంటే నా పేరు బయటికి రాకూడదు అని సినిమా పెద్దల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ శ్రీరెడ్డి ఎపిసోడ్ ఎంతవరకు వాస్తవం, శ్రీరెడ్డి చూపించిన వాస్తవాలేంటి, దాన్ని బట్టి తన ఒపీనియన్ ఏంటో చెప్పడానికి ద సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి నాతో ఉన్నారు. దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి విత్ కళ్యాణి గారు. హౌ ఆర్ యు అండి? హలో అండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. అండ్ సమ్మర్లో హాట్గా శ్రీరెడ్డి ఎపిసోడ్స్ చూస్తే ఇంకొంచెం టెంపరేచర్స్ ఎక్కువైపోతున్నాయి. అందరికీ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. దట్స్ ట్రూ. అండ్ నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు చెప్పిన దానిలో యాక్చువల్గా ఏంటంటే శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ శ్రీరెడ్డి గురించి మాట్లాడి మనం ఒకటి చెప్తానండి. ఇప్పుడు మీరైనా వేరే ఛానల్స్ అయినా ఇప్పుడు మీరే చెప్పారు ప్రత్యేక హోదా గురించి, పోరు గురించి చాలా రాజకీయ పరంగా చాలా చర్చలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంకా ఒక 1 yearలో మనం ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం. ఇంకా చాలామంది అనాథులు అయిపోయి చాలామంది పిల్లలు బాధలు పడుతున్నారు. కొంతమంది విడోస్కి పెన్షన్స్ అందట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి మనం వేస్ట్ టాపిక్ని, పనికిరాని టాపిక్ని ఇంత రేంజ్లో మనం తీసుకెళ్ళడం అవసరం లేదు. యాక్చువల్గా అంటే ఫస్ట్లో మీరు శ్రీరెడ్డిని సపోర్ట్ చేయలేదు, మళ్ళీ తర్వాత సపోర్ట్ చేశారని అమ్మాయి ఆరోపిస్తుంది. లేదు, నేను సపోర్ట్ కళ్యాణ్ సపోర్ట్ ఓన్లీ లేడీగా సపోర్ట్ చేస్తా.
మీరు ఒక లేడీ, మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను వచ్చేస్తా, ఏ లేడీ ప్రాబ్లం ఉన్నా నేను వెళ్తా. నేను ఎందుకంటే బీయింగ్ నేను కూడా ఒక లేడీని కాబట్టి. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మా ఇండస్ట్రీలో, లేదని నేను చెప్పలేదు, కాస్టింగ్ కౌచ్ లేదని నేను ఏ రోజు అనలేదు, ఉంటాయి కానీ కొంచెం తక్కువ రేంజ్లో ఉంటాయి. ఈమె ఏంటంటే 90% ఉంది, 10% లేదని చెప్తుంది. అది టోటల్లీ నేను అగ్రి చేయను, అసలు తప్ప ఆమెది. అంటే ఎస్టర్డే మీరు మహా టీవీలో కూర్చొని నేను మహా టీవీలో డిబేట్లో మీరు చూసేవారు కదా, చెప్పండి, మీరు చూసారన్నారుగా, చూసాను. మీకేం అర్థమైంది అందులో? అండ్ అంటే మీరు చెప్తున్నారు చాలా సివియర్ డిప్రెషన్ లో ఉంది, ఆ డిప్రెషన్ లో ఉండి తను ఏం మాట్లాడాలో తెలియక అన్ని ఛానల్స్ తిరుగుతూ మాట్లాడేస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. నువ్వు పోరాటం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. ఆమె డిప్రెషన్లో ఉందా లేదని మనం అనుకోవటం వరకే చూసి ఏంటి వాళ్ళు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడి ఈ క్షణం ఒక మాట మాట్లాడి మళ్ళీ ఇమ్మీడియట్ సెకండ్లోనే మనం వేరే విధంగా మనం టర్న్ ఓవర్ అయిపోతాం. మూడ్ స్వింగ్స్ అవుతున్నాయంటే మూడ్ ఎప్పుడైతే స్వింగ్ అవుతుందో దాన్ని మనం డిప్రెషన్గా మనం అనుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే మనుషులు అలా మైండ్ అన్స్టెబిలిటీ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం బ్రాడ్ మైండ్గా లేకుండా ఆలోచించకపోయినా మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉందా లేదా మనం కాదు చెప్పాల్సిన, డాక్టర్స్ చెప్పాలి, మనం కాదు, మనం చెప్పాల్సిన వాళ్ళం కాదు. ఆమె వెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళు చెప్తారు, మనకు సంబంధం లేదు. మహా టీవీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇందులో వాస్తవం ఉంది, ఒక అమ్మాయి బాధను అర్థం. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు అమ్మాయిగా ఆ అమ్మాయి చేసింది తప్పు ఉందా రైట్ ఉందని పక్కన పెడదాం. ఒకటేంటంటే ఆ అమ్మాయి చేసిన దానిలో అమ్మాయిలు బయట ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది విషయాన్ని వాస్తవాలకు ఇంతకు ముందు కొంతమంది తీసుకొచ్చారు, నువ్వు తీసుకొచ్చావు, వాళ్ళు ఒక విధానంగా తీసుకెళ్లారు, వాళ్ళు చెప్పారుగా ఆల్రెడీ ఒక మార్క్ అయితే ఉంది కదా ఈ విషయంలో. ఒక బ్లాక్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ అనేది తెలుస్తుంది, ఒక స్పాట్ ఉంది అక్కడ. దాన్ని ఏం చేసావు, దాన్ని అలా ఎలివేట్ చేసి పెద్ద చేసావు. ఏ విధంగా చేసావు, నీ పబ్లిసిటీ కోసం అన్నట్టుగా బయటకు వచ్చేసింది. ఏమని, నువ్వు దాన్ని స్ప్రెడ్ చేసేసి ఇలా కంప్లీట్గా ఇలా ఉంది. ఇండస్ట్రీ మొత్తం అదే. ఇండస్ట్రీలో అమ్మాయిలు కూడా పతివ్రతలు కాదు, నాకు అక్కడే ఒళ్ళు మండింది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ పతివ్రతలా అంటే ఒకటండి, అందరూ పతివ్రతలు కాదని అడగడం తప్ప. అమ్మాయి మీరు పర్సనల్ గా ఆన్ స్క్రీన్ కాకుండా ఈ డిబేట్లలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మన వ్యూస్ కూడా మారిపోతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ది కెమెరా. నలుగురు చూస్తున్నారన్న ఒక సబ్ కాన్షియస్ ఫీలింగ్ కానివ్వచ్చు. బట్ మీరు పర్సనల్ గా అమ్మాయితో మాట్లాడినప్పుడు మీకేమనిపించింది, మీకు వాస్తవాలు చూపించింది? నేను అప్పటిదాకా శ్రీరామచంద్ర ఎటువంటి వాడా అనుకోలేదు, శేఖర్ కమల ఎటువంటి వాడా అనుకోలేదు, బట్ అన్లెస్ అంటిల్ ఐ హావ్ సీన్ ద ప్రూఫ్స్ నేను కూడా నమ్మలేదండి, నాకు బాధేసింది అన్నారు కదా. ఎటువంటి యాక్చువల్గా ఆమె వాస్తవాలు చూపించడం అంటే, అమ్మాయి నాకు ఫోన్లో మాట్లాడానమ్మా. నేను ముందు అమ్మాయితో నాకు చిన్న గొడవ అంటే, అమ్మాయి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీని ఎవరు తిట్టినా నేను వాళ్ళకి వ్యతిరేకం. ఎందుకో చెప్పనా, ఇండస్ట్రీకి నేను నమ్ముకొని అయితే ఫస్ట్ రాలేదు, ఇండస్ట్రీ కోసం రాలేదు. నా స్టోరీ చెప్పాలి అంటే, ఇండస్ట్రీకి నేను వచ్చేటప్పుడు నేను ఒక ఆయన ఎవరో నన్ను మా ఊర్లో చూసి, మీరు మంచి సింగర్ కదా, ఆర్టిస్ట్ కదా, తీసుకొచ్చారు. అంటే ఆర్టిస్ట్ అంటే స్టేజ్ మీద నాటకాలు వేసేప్పుడు చూసి, హరికథలు చెప్పేప్పుడు చూసి తీసుకొచ్చిన వాళ్ళు నన్ను మధ్యలో వదిలేస్తే, నేను కష్టాలు పడి, నేను నిలబడి, నేను ఎక్కడో బాధలు పడి, ముందంతా ఇంటర్వ్యూలో చాలా చెప్పాను, అవన్నీ చేసి నేను నిలదొక్కుని, నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను ఈరోజు నిలబడ్డాను. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఇలా మాట్లాడుతున్నాను. టాలెంట్ లేదు, నేను బస్సు ఎక్కి వెళ్ళిపోతా. ఆ రోజు ఇండస్ట్రీ నన్ను చేరదీయకపోతే నేను కూడా అలాగే అయిపోతానా? అంటే ఇండస్ట్రీ చేరదీయలేదు నన్ను కూడా, నేను కూడా అదే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళి నేను కూడా చేయాలి అంటే ఒకరికి చాటింగ్ మెసేజ్ పెట్టి, నేను కూడా నాకు ఇలా కావాలండి ఆఫర్స్ అనేసి, నేను ఏదైనా వల్గరమని వాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉండొచ్చండి. అప్పుడు కూడా నేను దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళాను కాబట్టి ఈ రోజు నిలబడ్డాను నేను కదా. అది మనలో ఉంటుంది. ఏమండి, రెండు చేతులు నిన్న కూడా చెప్పారు అబ్బాయి ఎవరో, రెండు చేతులు కలవాలి కదండి. అమ్మాయి తప్పు ఉందా లేదా, అమ్మాయిగా నేను సపోర్ట్ చేస్తా. ఆ అమ్మాయి చేసిన విధానం తప్పు, అమ్మాయి చేసి చెప్తున్నట్టుగా శ్రీరెడ్డి వర్షన్, అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు, లోపల సంఘర్షణ వల్ల ఎలా చేస్తుందని చెప్పి ఎందుకు ఇన్ని మీడియా ఛానల్స్ పిలిపించి మాట్లాడడం కానీ, ఒక రోజు కదా 2 రోజు ఏ ఇష్యూ అయినా కూడా 3-4 డేస్కి మించదు. కానీ ఒక వారం 10 రోజులుగా ఇదే ఇష్యూ వేరే అంశానికి సంబంధించి మీడియా ఛానల్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎంతో కొంత నిజం ఉంటేనే కాన్సన్ట్రేట్ చేస్తారు జర్నలిస్టులు అనే ఒక వాదన కూడా ఉంది. దాన్ని మీరే ఉంటారు. ఇప్పుడు శ్రీరామచంద్ర అందరికీ తెలుసు, అబ్బాయి షాక్. ఏమండి, ఇప్పుడు 20 రోజుల్లో డిన్నర్కి వస్తావా, సరదాగా వెళ్దామంటే మనం ఒక మెసేజ్ పెడితే వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెడతారు. ఇది కామన్ అయిపోయింది జనరల్గా. మనం పెట్టకపోతే ఎందుకు పెడతారు? నువ్వు ఆ మెసేజెస్ అన్ని అంటే మీరు ఒక విషయాన్ని క్లియర్గా చెప్పారు ఎస్టర్డే. మీరు అఫ్ కోర్స్ నేను చాలా బాధపడుతున్నాను, శ్రీరామచంద్ర అండ్ ఇట్లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారా, వాళ్ళు మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కదా అని చెప్పి
మీరు చార్ట్స్ చూసారా అండ్ వీడియోస్ చూసారా? ఏం లేదండి, ఆమె అక్కడ డిస్ప్లే పైన పంపించినవి చూశాను. తర్వాత కొన్ని ఏవో చూపించింది, ఆమె చెప్పింది ఏమని, ఇలా ఉన్నారు కొంతమంది అని చెప్పింది పేర్లు, అది మాత్రం నాకు చెప్పింది. ఆమె దగ్గర నేనేం చూడలేదు. యాక్చువల్గా ఏంటంటే ఆమె చూపించడం, ఆమె చూపిస్తుందా లేదా, ఆమె లీక్ చేస్తుందా లేదా, ఆమె పర్సనల్ ప్రాబ్లం అది. ఆమె చూపించవచ్చు చూపించకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఆమె దగ్గర ఒకటో రెండో ఉంటే ఎక్కువ ఉన్నాయని చెప్తుందేమో. బయట ఇంకో టాక్ కూడా వచ్చింది ఏంటంటే, చాలామంది ఇండస్ట్రీ అమ్మాయిలకు ఫోన్ చేసి మీకేమైనా చార్ట్స్ ఎవరైనా ఇబ్బందులు పెట్టారా, ఇబ్బందులు పెట్టి ఉంటే అవన్నీ నాకు ఫార్వర్డ్ చేయండి, నేను మీ పేర్లు బయటికి రాకుండా నేను మీ తరపున పోరాటం చేస్తానని కూడా చెప్తుందట. మీ దగ్గర అన్నీ ఉంటాయి ప్రూఫ్స్. వాళ్ళు ఈవెన్ సీరియల్ ఆర్టిస్ట్ సత్య చౌదరి కూడా వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పారు, తను ఒక తణుకులో జరిగిన షూటింగ్ గురించి ప్రస్తావించారు. డైరెక్టర్ లుంగితో వచ్చి మిస్బిహేవ్ చేశారంటే అసలు ఆయనకు చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయి, ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే చనిపోయారు ఆయన అట్లాంటి వాళ్ళు కాదని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మీరు ఎవరైతే ఈ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎప్పటి నుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీని గమనిస్తున్నారు, తన పోకళ్ళు కూడా బాగా తెలుసు మీకు. సో మీరు ఈ ఎపిసోడ్ని మీరు ఎదుటి ఆడ వ్యక్తిగా మీరు ఎలా చూస్తున్నారు? నేను ఈ ఎపిసోడ్ని అయితే ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిని చూస్తే పాపం అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది. ఒక అమ్మాయిగా జాలి పడుతున్నాం, బాధపడుతున్నాం. ఆమె చేసే విధానంకైతే మా అసోసియేషన్లో కార్డు ఎందుకు ఇవ్వరని నేను డిబేట్లో గట్టిగా మాట్లాడారు. వాళ్ళు ఇవ్వాలని రూల్ కూడా లేదండి, ఇస్తారనే అనుకున్నాను. నేనైతే ఒక టైంలో మాట్లాడుకున్నాం, మేము మాట్లాడాను కూడా, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నేను శివాజీ రాజు గారు చెప్తే చూద్దాం అనుకున్నారు, వాళ్ళు మాట్లాడారు. సరే ఒక ఆర్టిస్టు సాటి ఏదో తను తీసుకొస్తే ఒక అమ్మాయి కష్టపడుతుంది, 3 సినిమాలు చేసింది అంటుంది, ఇస్తామని అనుకున్నారు. ఇంతట్లోగా ఈ లీక్స్ ఇవన్నీ చేసి పెంట చేసేసరికి మళ్ళీ ఇస్తారండి. ఒకటి ఇప్పుడు గట్టిగా ఒక లాగిపెట్టి కొట్టేసి సారీ అండి నేను అసలు తెలియ కొట్టేశాను, ఆ టైంలో నాకు కాన్షియస్లో లేనంటే ఎవరంటే మరో విషయం కూడా చాలా తెగించి మాట్లాడుతుంది కదా శ్రీరెడ్డి, నేను చావుకి కూడా భయపడను. ఇప్పటిదాకా ఎంతో మంది ఇది మొత్తం ఈ రూట్స్ తో సహా నేను పెకిలించాలనుకుంటున్నారు కుక్కటి వెళ్లతో. నా సీనియర్స్, వాళ్ళ సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ ఎప్పటి నుంచో ఫ్రమ్ 80s నుంచి ఈ కల్చర్ ఉంది. దీన్ని ఇప్పుడు నాతో స్టాప్ అవ్వాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇది నా మరణ వాంగ్మూలం అని చెప్పేసి గొంతెత్తి అరుస్తుంది కదా. ఆమె మరణ వాంగ్మూలం అని చెప్తుందండి. ఆమె చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు, ఆమె చచ్చిపోవాలని ఆశపడరు. ఆ అమ్మాయి అలాంటి మాట అన్నదని మొన్నటి నుంచి ఆమెకి కౌన్సిలింగ్ చేశా, వద్దుమా అలాంటివి చేయకూడదు, తప్పు, నువ్వు వదిలేసే. మీరు వర్క్ చేసిన ప్లేస్లో మీరు ఎవరైనా చేస్తారు అట్లా? మనం వర్క్ చేస్తున్న ఇప్పుడు అమ్మని తిడతామా? మనకు అమ్మ అన్నం పెడుతుంది, ఇండస్ట్రీ నీకు అమ్మలా చూస్తుంది, సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం, సూర్యుడు నువ్వు నెత్తి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది చెప్పు? అంటే నీకు నువ్వే చేసుకున్నావు, చేసుకొని ఇప్పుడు నాది మీరు రారా అంటే ఒకటి చెప్తాను. ఆమె చిన్న పిల్ల, ఒక విధంగా చిన్నది. ఏమిటి శ్రీరెడ్డి మొన్నటి వరకు ఎవరికీ తెలియదు, 1 month వరకు, 1 month నుంచి ఈ టాపిక్. ఆమె చేసిన తిడితేనన్నా చూస్తారేమో, ఆమె చెప్తుంది డైరెక్ట్గా, తిడితేనన్నా చూస్తారేమో, బూతులు మాట్లాడితే చూస్తారేమో. నిజంగానే టాలెంట్ ఉంటే బయటకు వస్తానని అనుకున్న వాళ్ళని చూసాం, కానీ తిడితేనేమో ఇలాంటి చూస్తామని అని మాట్లాడితే ఎవరు అవకాశాలు రాక ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఏదో ఒక రకంగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేయాలి, దాన్ని పిచ్చి అంటారు మరి అంతే, మరి అట్లా అనాలి. మరి అంటే అమ్మాయి మైండ్ సరిగ్గా స్టేబుల్గా లేదనడానికి అర్థం. అలా ఎందుకు అనుకోవాలి? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళాను అంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అడిగే విధానంగా అడుగమ్మా, ఇస్తారు, ఎందుకు ఇవ్వను అని ఎవరు అంటారు? అంత హార్ష్గా ఎందుకు చెప్తారు? నా బాధ అట్లా ఉంది, నేను పచ్చిగా చెప్తేనే జనాలకు అర్థం, పచ్చిగా చెప్తే కొన్ని బాధలు ఇలా చెప్తాం కదా అని అమ్మాయి వర్షం. ఒక మాట చెప్తాను, పచ్చిగా చెప్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తామా? పచ్చిగా చెప్పాము అనేసి ఎవరు పడితే అలా మాట్లాడితే ఇండస్ట్రీ అనేది నువ్వు ఒక చిన్న అణువందులో పరమాణువు కూడా కాదు, ఇంకా 0.000%. అది పెద్ద సముద్రం. ఆ సముద్రంలో పెద్ద వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి వచ్చి అదే అమ్మాయి ప్రతిసారి కళ్యాణి గారు అదే మెన్షన్ చేస్తుంది. ఎంతో మంది, నేను కాదు, ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ఈ ఊబిలో ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పేరు చెప్పడానికి సాహసించలేదు. ఆ పని ఏం చేశానో అని అంటుంది కదా. ఓ పని చేయమనండి, నేను చెప్తున్నాను డైరెక్ట్గా అమ్మాయిని అన్ని లీక్స్ ఓపెన్ చేసేమనండి, చేయదే ఒకసారి చేయమనండి, చేయదా అమ్మాయి? రోజు ఎల్లుండి అవతల 1 రోజులు 10 రోజులు టైం పెడుతుంది, ఎందుకు? తనకి మైలేజ్ క్లియర్. ఇండస్ట్రీని దూషిస్తే తనకు మైలేజ్ వస్తుంది, అది జనాల మీదకి వెళ్ళిపోయింది, ఆమెకు సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళందరూ అంటే నేను ఒక విధంగా చెప్తాను, శ్రీరెడ్డి ఆడపిల్లగా ఏ మహిళా సంఘాలలో మాట్లాడినా కూడా నేను అన్నారు, ఆడపిల్లగా నేను సపోర్ట్ ఇప్పటికీ చేస్తాను, నేను కూడా వెళ్తాను ఫైట్కి. ఏమండి, తెలుగు వాళ్ళని తీసుకోండి. కానీ ఇండస్ట్రీని దూషిస్తే శ్రీరెడ్డికి నేను యాంటీ. ఎందుకో చెప్పనా? ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసినా చెప్పకూడదని నేను అనట్లేదండి, చెప్పండి, చెప్పే విధంగా చెప్పండి.
చెప్పే విధి విధానం ఉంది దానికి. ఆ విధంగా చెప్పండి, మీరు వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు మా బైలాస్లో ఉంటాయి కదా, ఆ బైలాస్లో ఏమైనా మార్పులు చేస్తారా, చెయ్యరా, వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. నేనేం మా అసోసియేషన్ మెంబర్ కాను, మా అసోసియేషన్ ఇది కూడా కాదు. నేను ఎప్పుడు ఎలక్షన్స్లో అట్లా పాల్గొను, నాకు అవసరం లేదు. నేను ఓన్లీ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ కార్డున్న హోల్డర్ని. ప్లస్ ఒక సీనియర్గా నేను ఒక ఆర్టిస్ట్గా ఎవరు ఏం కష్టాలు పడతారో తెలిసిన అమ్మాయిని. ఎవరేం మాట్లాడి నిజం మాట్లాడతాను నేను. ఆమె ఏంటంటే నేను ఏం మాట్లాడినా నాకు సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు, అటువైపు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకైతే ఇండస్ట్రీ మీద ప్రేమ ఉందంటే, మీకు డైరెక్టర్స్ మీద ప్రేమ ఉంది, ప్రొడ్యూసర్స్ నీకు అన్నం పెట్టిన ప్రొడ్యూసర్ మీద అభిమానం ఉంటే తప్ప నీకు ఆ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ని నిజమే ఆయన వల్ల నేను ఈ క్యారెక్టర్ చేశాను, ఒక వివి నాయక్ గారు నాకు క్యారెక్టర్ ఇచ్చారు, శేఖర్ కమ్ముల్ గారు గోదావరిలో క్యారెక్టర్ ఇచ్చారు, ఈరోజు నన్ను పుల్లమ్మ అంటున్నారు, లేదా నన్ను బాబీ అంటున్నారంటే నాకు గ్రేట్ కాదా? ఏం వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా తప్ప నేను నిజంగా అందరూ అంతే ఉంటారా? నువ్వు ఉన్నారన్నా ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ 100 మంది వాళ్ళేనా? అసలు నీకు అసలు ఉచ్చం నీచం లేదా మాట్లాడడానికి? నువ్వు మాట్లాడు, కరెక్ట్ వేలో మాట్లాడు. తను మాట్లాడుతున్నప్పుడు కొన్ని పబ్లిక్ కాల్స్ కూడా మనం చూసాము. ఆ పబ్లిక్ కాల్స్ అన్నీ ఆమెకు సపోర్ట్గా వస్తాయండి. అది నేను కన్సిడర్ కూడా చేయను. ఎందుకో చెప్పమంటారా, మీరు యూట్యూబ్లో ఇప్పుడు మీరు పెట్టిన దాని మీద కూడా నన్ను తిడుతూ చాలామంది పెడతారు. నేను డైరెక్ట్ చెప్తాను, ఇప్పుడే మీరు పెట్టండి యూట్యూబ్లో, ఆమెకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వేం ఆడదానని నన్ను డైరెక్ట్ అంటారు ఖచ్చితంగా. అంటే ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలా? తప్పు మగవాళ్ళ వైపు అటువైపు ఏమి తప్పు ఉందో, ఈమె వైపు తప్పు ఉండొచ్చు కదా, మేబీ ఈవి కూడా తప్పు చేసి ఉండొచ్చు కదా. నిన్న మూర్తి గారు ఇంకో మాట కూడా అన్నారు, వారం రోజుల నుంచి ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి గొంతు చించుకుంటుంటే ఎవరు కూడా స్పందించడం లేదేంటి సినిమా పెద్దలు అని చెప్పి ప్రశ్నించారు. నేను ఇందాక మీరు ఆపేశారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఆమె ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? అసోసియేషన్ అంటే ఒక పెద్ద ప్రెస్టీజియస్ అసోసియేషన్ అది. నువ్వు పరమాన్న పాయింట్ నాట్ పొజిషన్లో ఉన్నావు కదా, నువ్వు వెళ్ళాలా, వాళ్ళు రావాలా నీ దగ్గరికి? ఇది క్లియర్ కదా. ఒకసారి లేదు, రెండోసారి వెళ్ళు, మూడోసారి వెళ్ళు, 10 సార్లు తిరుగు. ఏదో ఒక రోజు అమ్మాయిని లోపల రమ్మనంటారా అంటారు కానీ బయటికి పో అంటారు కదా. వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి పో అంటారు కదా, వచ్చి నాకు మాట్లాడతారు కదా. 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పు. మన పెద్ద వాళ్ళు ఎవరు అనుకుంటున్నా వాళ్ళ దగ్గర రచయితల సంఘంకి వెళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళు. నీకు ఎవరెవరు ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళందరికీ ఏమండి, మీ డైరెక్టర్ నన్ను డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు, మీ డైరెక్టర్ ఇబ్బంది పెట్టారు, మీ ఎవరెవరు ఇబ్బంది పెట్టారు, నీకే 24 క్రాఫ్ట్స్లో ఎవరు ఇబ్బంది పెట్టారు? వాళ్ళ ఇబ్బంది పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, పంచాయతీలు బట్టి మంచి చేస్తారని చెప్పుకుంటున్న పెద్ద మనుషులే నాకు ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి? నేను ఒక మాట చెప్తాను, ఎవరైతే ఈ పెద్ద మనుషులు అని ఆమె ఫీల్ అవుతుందో, ఆ పెద్ద మనుషులు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ముందు చూపించమనండి. పోనీ వాళ్ళు ఇంతకుముందు నేను ఇండస్ట్రీ తరపున కాదు, నేను ఇండస్ట్రీని తిడితే ఒప్పుకోనని ముందు నుంచి చెప్తున్నాను. నాకు శ్రీరెడ్డిని పర్సనల్గా కన్సర్న్ ఉంది. అమ్మాయి అంటే బాధ ఉంది, పాపం పిచ్చి పిల్ల ఏదో మాట్లాడేసింది, వీళ్ళకి మధ్యలో చక్కగా అయిపోయి అమ్మాయి పిల్ల హ్యాపీగా సినిమాలు చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్ నాకు ఫస్ట్ ఉంది. మీరు శేఖర్ కమ్ముల గారికి సారీ అడిగారు, ఎందుకంటే శేఖర్ గారి బిహేవియర్ నేను దగ్గరుండి చూశాను. మిమ్మల్ని నేను 4 రోజులు అబ్జర్వ్ చేస్తే మీరేంటో నాకు అర్థమవుతారు. లేదు ఒక్కరోజైనా చాలు, ఒకరోజు మనం మాట్లాడితే మనిషిని చూడగానే మీకు అర్థమవుతుంది. అది ఏంటంటే నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎక్కడో చూసినప్పుడు ఈవిడేంటి ఇంత పొగరుగా ఉన్నారు అనుకుని ఉండొచ్చు. తర్వాత మీతో మాట్లాడినప్పుడు అయ్యో కాదు కదా మన అనవసరంగా అనుకుని ఫీల్ అవుతాం. అలాగే శేఖర్ గారి మీద నిరాధారంగా నువ్వు పెట్టావంటే, అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరి మీద ఒక రాయి వేసేస్తే వాళ్ళే రియాక్ట్ అయ్యి నా దగ్గరకు వస్తారని అనే ఉద్దేశం. నేను ఆల్రెడీ ఎప్పుడో దాచుకున్నవన్నీ బయట పెడదామని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. ఇది తప్పు అంటాను అమ్మాయిని, తప్పు. నీకు ఏ ఛానల్ సపోర్ట్ చేయని, ఎవరు చేయని, ఏమైనా కానీ అవసరమైతే నన్ను అందరూ తిట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నువ్వెలాగ అంటున్నావో నీ వైపు కూడా తప్పు లేకుండా జరగలేదంటాను. నిన్ను చాలా ఏడ్చేసింది ఆమె ఏమండి, నేను ఒక్కటి చెప్తాను, తను యాక్టింగ్ చేయాలని వచ్చింది కదా, ఆ మాత్రం ఏడవకపోతే ఎట్లా అండి? మీరు అలా అంటే ఎలా అండి? యాక్టింగ్ చేయాలని వచ్చినా నేను కూడా ఏడుస్తాను కావాలంటే. ఇప్పుడు నేను ఏడుస్తుంది, నేనేదో చెప్పేస్తుంది నిజం అయిపోతుందో, బాధ ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, ఏకంగా తెలంగాణ సీఎం కి కూడా తన మేడం గారు నేను ఒక మాట చెప్తా. ఆమె ఏడ్చినందుకు బాధ అనిపించే నేను దగ్గర తీసుకున్నాను. నేను ఆమెను ఇప్పుడు ఆ విధంగా నేను పించేయాలని అనుకోను. బాధ ఉంటుంది. ఏడ్చింది అని మీరు అంటున్నారు కదా, ఏడవడం అంటే నిజంగా అప్రయత్నంగా వచ్చి ఉండొచ్చు కూడా, రానివ్వండి. అది కూడా నేను ఎందుకంటే పోన్లే ఆడపిల్ల మన పిల్లైనా అని దగ్గర తీసుకుంటాం. దాన్ని వాళ్ళు అమ్మాయి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వస్తుందండి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు? తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా? కేసీఆర్ గారికి ఏం పని పాటు ఉండదా? ఇంకా ఆయన ఇలాంటి వాటిలన్నింటిని పట్టుకొని తిరుగుతారా? అన్ని పని చెప్తుంది కదా, రేపు ప్రొద్దున నేను ఫిలిం నగర్ లో బట్టలు ఉడి తీసుకుని కూర్చుంటాను, నేను ఎందుకు ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి చెందుతుందా, అప్పుడు కూడా మీరు బాధపడరా అన్నట్టు చేస్తుంది కదా. ఒక్క మాట చెప్పమంటారా? ఆమె బట్టలు ఇప్పుకొని తిరిగితే ఎవరి పరువు పోయిందండి? ఆమె పరువుగా ఫస్ట్ పోయే తర్వాత కదా ఇండస్ట్రీ అమ్మాయి అని చెప్పుకుంటారు, లేకపోతే ఇంకో ఛానల్ వాళ్ళు చూపిస్తారు, ఇంకొక నేషనల్ ఛానల్ చూపిస్తారు, ఏదైనా చూపిస్తారు. తెలుగు ఇండస్ట్రీ పరువు తీసే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారండి ఒకసారి చెప్పండి? 4 రోజులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ
అది లేదు. ఈ అమ్మాయి లీకుల పర్వం ఆగడం లేదు. ఈ ఎపిసోడ్ ఎంతవరకు కొనసాగుతుంది? అదే మాకు అర్థం కావట్లేదు, అసలు అర్థం కాని విషయమే అది. మీ సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్దవాళ్ళతో మాట్లాడుంటారు కదా. నేను మాట్లాడాను, వాళ్ళందరూ అయితే ఒకటే అన్నారు. నేను మహాలో మాట్లాడిన వెంటనే మాట్లాడాను, నైట్ మాట్లాడలేదు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock నేను నిద్రపోలేదు. నేను పడుకునేసరికి రాత్రి 2 అయింది. నేను మార్నింగ్ 7కే ఫట్మని ఫోన్ చేసి మాట్లాడాను. నేను మాట్లాడితే, సార్ ఇది పెద్దగా అనవసరంగా మనం పెంట చేసుకోవడం వేస్ట్గా ఉందంటే, ఆమె పెంట చేసి మనం పెంట చేసుకోవడం అనడం ఏంటమ్మా, ఇది తప్పది. పెద్దవాళ్ళు అంటున్నారు, పోనీ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టింది కదా, పెట్టేమని, ఇంకా పెట్టేస్తే మనకేంటి, పెట్టేనే అంటున్నారు వాళ్ళు. ఒకటే అంటున్నారు, మేము వెళ్ళాం అంటున్నారు. కొంతమంది బడా ప్రొడ్యూసర్ చివరి కొడుకు గురించి బేరసారాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఆ అబ్బాయి పేరు మాత్రమే దాస్తూ మిగతా వాళ్ళని సరౌండింగ్ వాళ్ళని లాగుతుంది. అయితే ఒకటి చెప్పమంటారా, మీరే బేరసారాలు అన్నారు అంటే, ఈ అమ్మాయి బయట అనుకుంటున్న విషయాలేనండి ఇవన్నీ. ఆ అమ్మాయి డబ్బుల కోసం చేసిందని కొంతమంది అంటారు, కొంతమంది పబ్లిసిటీ అంటున్నారు, కొంతమంది అంటే ఈ అమ్మాయి మెంటల్ ఎక్కిపోయింది అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారండి. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. శ్రీరెడ్డి యువర్ సో డేర్ అండ్ బ్రేవ్ గా ఇన్ని రోజులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది నిజమేనా కాదా, ఆ చీకటి కోణం నిజమే కాదా అన్న డౌట్ మాత్రమే మాకుంది. కానీ ఇప్పుడు నువ్వు బట్టబయలు చేసావని పబ్లిక్ కదండి పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ పొగుడుతున్నారు కదా, వాళ్ళకి బుర్ర బుద్ధి లేదు. ఫస్ట్ నేను డైరెక్ట్ చెప్తున్నా, పబ్లిక్కి కొంచెం ఆలోచించండి. ఆమెను పొగడండి. ఒక అమ్మాయిగా డేర్గా స్టెప్ వేసినందుకు, ఇంకొకరు ఎవరైనా మెసేజ్ పెట్టాలంటే ఆలోచించే విధంగా చేసినందుకు పొగడండి. కానీ ఈమె కరెక్టు, ఈమె అవతల వాళ్ళందరూ తప్పు అన్నది ఆ కామెంట్లు తప్పు. నేనేమంటానంటే, ఆమెను పొగడండి, ఆమెను తిట్టొద్దని నేను చెప్పట్లే, ఆమెను తిట్టండి అవేం చేయను అన్నాను. వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు మాట్లాడే ప్రతిదీ అందరూ చూస్తున్నారు, మేము మాట్లాడేది చూస్తున్నారు, మేము బిహేవియర్స్ చూస్తున్నారు అందరివి. మీకు కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఆలోచించండి ఎవరు ఏం చెప్తున్నారు, ఎంతవరకు నిజం ఉంది అందులో. ఇప్పుడు పబ్లిక్ కామెంట్స్ చేస్తున్నారు కదా, నాకే సపోర్ట్ ఉంది అనుకుంటే, యాక్చువల్గా అటువైపు ఈఎంఐ విక్టిమ్ అని చెప్తుంది, అవతల వాళ్ళకు కూడా ఏదో బాధ ఉంటుంది కదా, ఆ పెయిన్ వీళ్ళు ఏమో వెళ్ళలేదుగా, వీళ్ళు చూడలేదుగా, ఆమె చెప్పిందేగా చూసారు ఇప్పటి వరకు. ఆమె చేసినవన్నీ కరెక్టే అని అనుకొని వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు గట్టిగా రైస్ చేసి, ఇండస్ట్రీ అది కాదు, కొంత ఉన్నారు కొంతమంది కాదని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు బయట వాళ్ళందరికీ మేము శత్రువులు అయిపోతున్నాం. ఆ అమ్మాయిని మంచిగా బయట అందరి దగ్గర చెప్పింది, నువ్వు డేరమ్మా బయటకు వచ్చి చెప్పావని. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి, మనల్ని బట్టి అవతల వాళ్ళు ఉంటారండి, మన బిహేవియర్ని బట్టి. మనం మంచిగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని గౌరవంగా మాట్లాడితే మీరు అంత గౌరవంగా మాట్లాడతారు, మీరు నన్ను అలాగే చూస్తారు. మిమ్మల్ని నేను ఏదో విధంగా మాట్లాడితే మీరు అదే చూస్తారు. అదే కదా ఎక్కడైనా గివ్ అండ్ టేక్ పాలసీ, ఎందులో అయినా ఏ విషయంలో అయినా. అలాంటప్పుడు ఈమె చేసిన పద్ధతి ఏంటో తెలియనప్పుడు అవతల వెర్షన్ కూడా వినాలి. బడా ప్రొడ్యూసర్ కొడుకులను ఎవరినో కాపాడాలి. బడా ప్రొడ్యూసర్ల చివరి కొడుకు తాతల పేర్లు చెప్పడం, తండ్రుల పేర్లు చెప్పడం, బాబాయిల పేర్లు చెప్పుకొని బెదిరించడాలు, లేకపోతే జాతి అంటే చివరిసారిగా అంత క్లోజ్గా మూవ్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరిసారిగా అంటే అంత పెద్దింటికి నువ్వు కొడలు అయిపోదాం అనుకుంటున్నావా, నీ కారేంటి నా కారేంటి, నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి, చివరిగా నీ జాతి ఏంటి నా జాతి ఏంటి, జాతుల గురించి మాట్లాడేసరికి నాకు కూడా పౌరుషం ఉంది. మీరు ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వచ్చు, కానీ మాకు కూడా కుటుంబాలు ఉంటే మాకు కూడా హర్టింగ్ ఉంటుంది. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ రెవల్యూషన్ అని తన వర్షన్. యాక్చువల్గా ఆమె ఏమైనా అనుకోనివ్వండి, ఆమె ఏమైనా చెప్తుందండి. ఈరోజు మీ ఇంటర్వ్యూకి వచ్చినా, ఇంకోళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినా ఈరోజు ఒకటి చెప్తుందండి, రేపు ఇమీడియట్గా అది నేను శేఖరన్ ఎక్కడన్నా నన్ను నిన్న చెప్పిందిగా, మీకు అక్కడే అర్థమైందిగా. ఇప్పుడు ఈ బడా ప్రొడ్యూసర్ కొడుకు ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకు అనవసరం. అది ఆమె పర్సనల్, నిజంగా ఆమెకు హర్ట్ అయి ఉంటే ఆమె చేస్తుంటే ఆమె పెడుతుంది, పెట్టేమని అంటున్నారు మా వాళ్ళు, మా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా. పోనీ పెట్టేస్తే ఎందుకమ్మా ఈ రోజు కంపు, ఒకసారి చేసే మొత్తం బయట పెట్టు, ఫ్రీ అయిపోతారు కదా. అండ్ శ్రీరెడ్డి మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కేసు పెట్టారు, అబ్బాయి కళ్యాణ్ అని ఎవరో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు, మెసేజ్ వెళ్ళింది, అది బయటకు వెళ్ళింది. కానీ అది కాదు, ఈయన వేరు కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఈయన పేరు కూడా. కాకపోతే ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా నిన్న కేసు పెట్టారు. కేసు పెట్టినా ఆయన ఏంటంటే 1 సినిమా 2 సినిమాలు చేశారు. ఆయనకి అంత ఉంది, ఏదో తను ఏదో ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో చేస్తున్నా, నాకు తెలియదు అవన్నీ. కానీ ఒకటైతే నేను చెప్పగలనండి, ఈ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయికి అయితే ఏం చేసినా సపోర్ట్ చేసేయచ్చు అంటే, అమ్మాయిలు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. అమ్మాయిలు చేసిన దానికి కూడా కొంచెం చూసి ఆచి తూచి అడిగేమనండి. ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నన్ను కూడా బయటకు వచ్చింది. నేనైతే నేను ఒక మాట చెప్తాను, థర్డ్ జెండర్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళని నాకు రెస్పెక్ట్ ఉంది. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడినా, మీరు ఏదైనా రాస్తే వాళ్ళకి నాకు గొడవలు నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడను, ఓన్లీ నేను ఈ విషయం మాట్లాడతా. అది కూడా మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇష్టం లేని టాపిక్స్ నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా 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 గౌరవం. నాకు ఎప్పుడైనా దిష్టి తీయించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయించుకోవాలంటే నాకు తెలుసు అది మంచిది. అమ్మాయి చెప్తున్న సెంటెన్స్ ఒకటే,
ఆడవాళ్ళని వేధిస్తున్నారు కరెక్టే, కానీ మమ్మల్ని మేము హిజ్రాల్ బాబు మమ్మల్ని వదిలేండి అని అంటే బతిమలాడినా కూడా బట్టలు ఇప్పించి అది మళ్ళీ మీరు అటే తీసుకెళ్తున్నారు. నేను దానికి సమాధానం కూడా చెప్పను. ఎందుకో చెప్పనా, ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు. ఎందుకంటే అది మంచిదే, మంచి పని. తను ఏం చేసినా ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను అమ్మని. మంచి పని, అది తప్పే లేదు. వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయమా, హ్యాపీ నేను. కానీ నేనేమంటానంటే, సో ఇప్పుడు నేను ఎంటైర్ ఎపిసోడ్ నిన్న లైవ్ అయిపోయిన తర్వాత శ్రీరెడ్డి ఏం మాట్లాడింది, మీ మాటలు వినే పొజిషన్ లో ఉందా? యాక్చువల్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో మాట్లాడిన తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ యూ అక్క అంది ఫస్ట్ డైలాగ్. అంటే ఆమె నేను మాట్లాడేదాన్ని తనకి సపోర్ట్ ఫుల్గా చేయాలనుకుని ఫీల్ అయింది. నేను చెయ్యను, నేను నిజమే మాట్లాడతా. ఇప్పుడు నేను తప్పు చేసినా అలాగే మాట్లాడండి మీరు. ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడానని చెప్పారండి, ఆ ప్యాకాట్ ఆడిని ఎవరైనా వదిలేశారా నన్ను? ఎందుకు ప్యాకెట్ ఆడావని యాగి చేశారు. ఇప్పటికీ నేను పడుతున్నాను. ఇప్పటికి కూడా కామెంట్స్లో నువ్వు ప్యాకెట్ ఆడి దొరికిందా నువ్వు మాట్లాడేదంటే అనేవాడు పెట్టేవాడిని చూశాను. మీరు పబ్లిక్ నేను డైరెక్ట్ చెప్తున్నానండి, కొంచెం సెన్స్తో ఆలోచించండి. కామెంట్స్ పెట్టేటప్పుడు ముందుగా చెప్తున్నాం, పెట్టండి, విజ్ఞతతో పెట్టండి. ఇప్పుడు కామెంట్ ఎవడు పెట్టినా వాడిని లోపల ఇవి కూడా వచ్చాయి. ఇప్పుడు అనవసరంగా సెక్షన్స్ అన్నీ వచ్చేసాయి. అది ఆలోచించుకొని పెట్టండి, ఇరుక్కోకండి కామెంట్స్ పెట్టి. నేను అందరిలో వదిలేను, అందరిలో ఈజీగా తీసుకోను. ఎందుకంటే నేను చెయ్యని తప్పుకి మాట అంటే ప్రాణమన్న తీసుకుంటా. ఇది నా పద్ధతి. చేశానా తల ఉంచేస్తా, ఇది. అంతేగాని ఎవరైనా ఏదైనా చేసినప్పుడు దానికి ఎంత నిజం ఉందని తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు అమ్మాయి కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసేస్తారా పబ్లిక్ అంతా? అమ్మాయి చెప్పింది నిజం ఉంటుందా? అటువైపు కూడా ఏదో ఉంటుంది. అబ్బాయిలు తప్పు చేసి ఉండొచ్చండి, కానీ అందరూ అదే అనడం ఎందుకు అంటున్నాను? ఎవరన్నారు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళనే అను. నువ్వు డైరెక్ట్గా వీళ్ళు డైరెక్ట్ పేరు చెప్పు అను, ఇంకోళ్ళు అనకు. ఇండస్ట్రీలో 10 మంది నన్ను వేధించారు, 10 మంది పేర్లు చెప్పేయి. నువ్వు చెప్పేసి అందరు బయట పెట్టే. నువ్వు చెప్పొద్దని మేము అనట్లేదు, సపోర్ట్ చేయమనట్లేదు. ఆ విషయం మేము కూడా అడుగుతాం. సార్ ఏంటండి ఇదని మేము అడిగేస్తాం ఫోన్ చేసి, లేకపోతే నేను తీసుకెళ్తాం డైరెక్ట్గా. ఇది పద్ధతి. సో సినిమా ఇండస్ట్రీ గురించి సీనియర్ జర్నలిస్ట్ కానివచ్చు, లేకపోతే పబ్లిక్ కానివచ్చు, ఇతరులు కానివచ్చు, ఇలా అంటున్నారంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటంటే ఇదిగోండి, ఇదే ఇప్పుడు తీసుకొచ్చిన ఇదంతా మొత్తం ఇది ఏదైతే ఎపిసోడ్ నడుస్తుందో, ఈ అమ్మాయి ఎప్పుడు బయటకు వచ్చిందో ఏమండి ఒక్కటి చెప్తాను. శ్రీరెడ్డి నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా మరణ వాంగ్మూలం అంటూ రోదన చెప్తున్నా కూడా, ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా, తన ఘర్షణ వెలుబుచ్చుకుంటున్నా కూడా వెనకలు ఎవరో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు. స్ట్రాంగ్ సపోర్ట్ లేదే తను ఇన్ని మీడియా ఛానల్స్ తిరుగుతూ ఇంత ధైర్యంగా మాట్లాడదు అని ఒక ఆరోపణ కూడా ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అడిగారు ఏమని, ఎవరు సపోర్ట్ చేయట్లేదని. మంచిగా వెళ్ళిన వాళ్ళకే సపోర్ట్ రావట్లేదు. మనకెందుకు ఈ పెంట అనుకుంటున్నారు, మనకెందుకు మన ఇంట్లో వచ్చినప్పుడు చూసుకుందాం అంటున్నారు. నా ఇంట్లో జరగలేదుగా ఈ గొడవ, పక్కింట్లో జరిగింది, మనకి లోపలికి రా తలుపులు వేసుకుందాం అని వెళ్ళిపోతున్న రోజులు ఇవి. ఎవరమ్మా ఎవరి కోసం వెళ్ళిపోతారు, ఎవరు వస్తారు? ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ పతివ్రతలని అడిగావు నువ్వు. ఏ ఆడపిల్ల నీకోసం వస్తుంది చెప్పు, వస్తారా? ఇంకా నేను చెప్పాలంటే ఎందుకో పిచ్చిదల్లా మాట్లాడుతుంది, ఏదో మాట్లాడుతుంది, నాతో ఫోన్లో ఏదో అన్నది. నేను TV9 లైవ్లో మాట్లాడాను. తర్వాత అమ్మాయి నాకు ఫ్రెండ్ మాట్లాడింది, 2-3 సార్లు కాల్ చేసుకున్నాం, అయిపోయింది. అమ్మాయి ఏదో చెప్పింది, అయ్యో ఆడపిల్ల బాధపడ్డది కానీ నేను కన్సర్న్తో మాట్లాడితే నన్ను కూడా రివర్స్ అయింది. నేనైతే ఇండస్ట్రీ వైపు సపోర్ట్ చేస్తూనే నీతో మాట్లాడతా. నేను ఇండస్ట్రీకి సపోర్ట్ విత్డ్రా చేసుకున్నానని చెప్పలేదే. నేను ఇండస్ట్రీలో పంచినండి, నేను ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాను, ఇక్కడే తింటున్నాను. నేను నా కరాటే కళ్యాణ్ పేరు ఇక్కడే వచ్చింది నాకు. నేను ఇండస్ట్రీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నేను చేస్తే తప్ప, అది నా పెయిన్ నాకుంటుంది. నువ్వు నన్ను ఒక విధంగా ఎవడో తిట్టాడు మొన్న, తిట్టినప్పుడు ఆ పెయిన్లో నేనున్నాను కదా, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను. నేను మంచిది కాను అందులో. అంటే నువ్వు తిట్టే విధంగా అందరినీ చేస్తావా? నువ్వు ఒక్కదాన్ని తిట్టించుకుంటావా అనుకో, అది నీ పర్సనల్. ప్రతి ఒక్కరిని తిట్టావనుకో, ఇది అందరికీ ఆపాదించి అందరికీ ఆ బురద జల్లుతూ ఉంటే దానికి సపోర్ట్ చేయండి అని ఎలా అడుగుతావు? ఏ విధంగా అడుగుతావు? ఏ మొహంతో వస్తారు ఎవరైనా? ఏ మొహంతో వస్తారు? వచ్చినా సరే ఏ విధంగా నీకు మైలేజ్ వస్తుంది అనుకున్న వాళ్ళతో? కొంతకాలం అది తాత్కాలికం, పై మెరుగులు అంటారు చూసారు, అది వరకు వస్తుంది నీకు. ఎవ్వరూ నీకు రారు. ఎందుకంటే నీ మీద ఇండస్ట్రీ మొత్తం కక్షగా ఎందుకు ఉంది ఈరోజు? ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అంత కక్షగా ఈ పిల్ల ఏంట్రా బాబు పెంట అని ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? అది నేను చెప్తున్నా. ఫస్ట్ ప్రాపర్ వేలో వెళ్ళి నువ్వు మాట్లాడు. అది నీకు అడిగినప్పుడు లేదనుకో, అప్పుడు పద్ధతి. నువ్వు వెళ్ళానంటావు, వెళ్ళిందనుకో ప్రూఫ్స్ ఉన్నాయో నాకు అయితే మాకెందుకు అవన్నీ, నువ్వు చెప్పినవే ప్రూఫ్స్ అంటావు. 2 లీక్స్ చేసావు, ఓకే, నీ దగ్గర ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేయమ్మా. ఎవరు వద్దన్నారు? వద్దనట్లేదు కదా. ఇప్పుడు నేను ఆపేమన్నా, బతిమాలనే నిన్నేమన్నా? వద్దమ్మా ప్లీజ్ అమ్మా చెప్పాం ఒకసారి. ఎందుకమ్మా ఇంకా నువ్వు సినిమాలు చేసుకోను, వాళ్ళ సినిమాలు ఇచ్చారుగా చేసుకో అన్న అంటే, లేదండి నేను ఇవన్నీ ఇంకా చాలామంది పేర్లు అవన్నీ వచ్చినాక నేను అప్పుడు మాట్లాడతాను. అన్నీ చాలా పేర్లు బయట పెట్టాలని ఆమె చూస్తుంది. చూడండి, మేము కూడా చూస్తాం నీతో పాటు, అంతే. నీకు ఒక అక్కగా ఒక చెల్లిగా ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఏదైనా
ఆమె ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆంటీ అయిపోయి నేను ఎవరు చూడని ఫస్ట్ నా మీద స్టార్ట్ చేసింది వారు. నువ్వు ఆంటీ అయిపోయావు కాబట్టి నేను ఎవరు కెలకరు అంది. ఇప్పటికీ నాకు వాట్సాప్ మెసేజ్లు ఇస్తాను కావాలంటే నీకు. నాకు ఎంతమంది వెనకాల పడేవాళ్ళు, నన్ను నచ్చేవాళ్ళు నన్ను ఉంటారండి, దానికే ఉంది. ముసలు 65 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలం దాకా ఎవరిని వదలట్లేదు ఈ రోజుల్లో. తెల్లవారులేస్తేనే చూస్తున్నాం మనం ఘోరాలు నేరాలు ఎన్ని ఉన్నాయో. అలాంటిది ఆ మాత్రం బాగానే ఉన్నానే, నన్ను ఎవడో అనకపోడు అన్నాడు కదా, అనవసరం, నాకు అనవసరం. నేను రియాక్ట్ అయితే కదా ఈ పాటికి నాకు కూడా వస్తాయి కదా, లేకపోతే నేను కూడా చాలామందికి చెప్తాను కదా, అప్పుడు నేను రియాక్ట్ అయితే ఆడు పెడతాడు. ఆడేమైనా పెట్టుకొని ఆడు ఎక్కడైనా నెంబర్ సంపాదించుకుని ఉంటాడు, నాకు సంబంధం లేదు కదా. అది వాడు ఎలా అని తెచ్చుకుని ఉంటాడు, నాకేం సంబంధం అందులో, నాకు సంబంధం లేదు. నేను పూసుకుంటే కదా అది పెద్ద పెంట అవుతుంది, నాకు సంబంధం లేదు. ప్లస్ నా పర్సనల్ లైఫ్లో గురించి మాట్లాడింది ఆమె ఒకసారి, ఏమని, కాకపోతే సారీ చెప్పి తీసేసింది. మీరు ఇట్లా నా ఎక్స్ హస్బెండ్ అన్నప్పుడు ఎక్స్ అని అక్కడే అర్థమైపోయింది. ఎక్స్ అన్నప్పుడు వాడు ఎలా పోతే ఎవరు ఎలా పోతే నాకేంటి, అతను ఎలా పోయినా ఏమైపోయినా నాకు అనవసరం. ఆయన నా గురించి ఏం మాట్లాడి నాకు అనవసరం, ఆయన గురించి నేనేం మాట్లాడిన అనవసరం. నువ్వు అక్కడే అది వదిలేయాలి. నా పర్సనల్స్లోకి వచ్చావు కాబట్టి ఆమెకు కూడా పెళ్ళైందని చెప్తున్నారు బయట, మరి అది నిజమా? కొడుకున్నాడండి అని చెప్తున్నారు, అది నిజమా? మాకు తెలుసా? నువ్వు నా పర్సనల్ లైఫ్లో మాట్లాడితే నీ పర్సనల్ గురించి నేను తీయడం పెద్ద పైన, విజయవాడలో మొత్తం అమ్మాయి గురించి చెప్తారండి అని చెప్తున్నారు. అవన్నీ నేను తీసుకోలేనా? 5 నిమిషాల పని నాకు కూడా. అంటే ఇలాంటివి చాలా చాలా వస్తాయి. చెయ్యాలంటే మేము కూడా చాలా పర్సనల్స్లోకి వెళ్తే వస్తాయి. ఆమె మాట్లాడింది, పాప అమ్మాయి సారీ చెప్పి అక్కడితో మావన్నీ అయిపోయాయండి. ఆమె ఏంటంటే సారీ చెప్పింది, డిలీట్ చేయించింది. ఎందుకంటే ఆమె నన్ను అనవసరం నిరాధారం కొన్ని అన్నది కాబట్టి తీయించేసిందేమో, లేకపోతే నిజంగా అభిమానంతో ప్రేమతో తీయించుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫోన్లే పాపం ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం, తీసేసింది. ఓకే, పలానా ఛానల్లో జర్నలిస్ట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడారు అన్న వెంటనే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి వీళ్ళంతా కలిపి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి క్యాండిల్ లైట్స్ కూడా వెలిగించారు. అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి అరుస్తూ గోల చేస్తూ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ మూకుమ్మడిగా కూర్చొని ఒక ప్రెస్ మీట్ మెట్టో దానికి రియాక్షన్ ఇవ్వడమో లేకపోతే దాని గురించి ఏం చేయాలనుకుంటున్నారని కూడా పెద్దలు భావించట్లేదా? ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతారు, ఏం చేస్తారని నాకు తెలియదండి. ఈమె కోరుకుంటుంది కూడా అదే. నిన్న ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసండి, ఆమె మహా టీవీలో ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవడం సార్ అంది మూర్తితో. అంటే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు, నీ అంతా నువ్వే ఒప్పేసుకుంటున్నావుగా, నీ అంతా నువ్వే ఒప్పుకున్నావుగా. నీ బాధ ఉంది, నీ బాధని మేము కూడా అర్థం చేసుకుంటాం, నీ ఆవేదన ఉంది, అంతా మేము ఒప్పుకుంటాం. దానికి ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి వెళ్ళి 10 మంది కూర్చొని మాట్లాడమన్నారే, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎవరు సుముఖంగా ఎందుకు రావట్లేదు తెలుసండి. ఆమె మొత్తం చేయాల్సింది ఇండస్ట్రీని తిట్టి ఇండస్ట్రీలో బ్రతకాలని వచ్చి ఇండస్ట్రీ గబ్బు చేసిన తర్వాత ఎవ్వరికీ ఆ రైట్స్ ఉండవండి వాళ్ళని అడగడానికి. వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా, ఎంఐ కార్డు ఇస్తారా, ఇవ్వరా, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అదైతే క్లియర్. మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు ఇంట్రెస్ట్గా లేరు, ఇదైతే నాకు అర్థమైంది. నేను అబ్జర్వ్ చేసిన నా పరిధిలో ఉన్నవి ఇంట్రెస్ట్గా లేరు. మరి నేనైతే చెప్పడం సిన్సియర్గా నేను మహా టీవీ తర్వాత మార్నింగే ఫోన్ చేసి అడిగాను. నేను కొంచెం రిక్వెస్ట్ కూడా చేశాను అమ్మాయి కోసం ప్లీజ్ అండి కొంచెం వీలుంటే చూడండి, ఎందుకు మన ఇండస్ట్రీలో అమ్మాయే కదా, ఏదైనా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తానని చెప్పి కష్టపడుతోంది, ఏదైనా అవ్వనండి, పాత దొరికిద్దాం, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం అని చెప్తే మనం అలా ఎలా అనుకుంటామమ్మా, బయట నేను ఒక్కరిని కాదు కదా నిర్ణయం, 26 మంది దానికి ఓకే చెయ్యాలి, అప్పుడు కదా అమ్మాయి కార్డు వచ్చేది. నేను అడిగాను డైరెక్ట్గా, లిటరల్లీ 26 మంది ఓకే చేస్తేనే అవుతుంది. నేను మా అసోసియేషన్ నుంచి రాలేదుగా నేను మాట్లాడడానికి, నేను అసోసియేషన్ మెంబర్ని, నేను ఒక ప్యానల్లో ఉన్నాను, నేను చెప్పలేదు ఎక్కడ, నేను ఇంతవరకు లేను. ఇండస్ట్రీ తరపున వకాలతో పుచ్చుకున్నాను నేను. ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి ఆ అమ్మాయికి అయితే ఏం జరుగుతుంది అన్నది అయితే నేను వెయిట్ అండ్ సీ అన్నట్టు చూడడమే తప్ప వాళ్ళ డెసిషన్స్ ఏంటన్నది నాకు తెలియదు. నేనైతే చెప్పాల్సిన సిన్సియర్గా అప్పీల్ చేశాను, సిన్సియర్గా అడిగాను, మాట్లాడాను. వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ నేను అడిగి మళ్ళీ ఇంకొకసారి కూడా అడిగి ఈ పిల్ల నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ అడుగుతా. శ్రీరెడ్డి డిమాండ్స్లో రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి హిజ్రాలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అమ్మాయిలకు న్యాయం జరగాలని, ఇంకోటి తెలుగు అబ్బాయిలకు కూడా న్యాయం జరగాలని, మరొకటి సినిమా ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్స్ని కాకుండా మమ్మల్ని హీరోయిన్లుగా పెట్టాలని చెప్పి రకరకాల డిమాండ్స్. ఈ పోరాటం అనేది మెయిన్గా ఏ కాజ్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీరెడ్డి? ఏమండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా, చిన్నదో పెద్దదో ఎవరో ఒకరు, ఆయన తీసేటప్పుడు ఇప్పుడు రాధిక మీరు ఉన్నారు, ఈ క్యారెక్టర్ సూట్ అవుతారు, మిమ్మల్ని అడుగుతారు, అప్రోచ్ అవుతారు, మీరు ఓకే అయితే చేస్తారు, లేట్లేదు, నేను ఓకే అయితే చేస్తాను, లేట్లేదు.